హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేశాను. సూపర్ టేస్టీ దోస పిండితో అట్టు దూది కన్నా మెత్తగా ఉంటే చాలా సూపర్ టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇందుకోసం ముందుగా ఇలా దోస పిండి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నామండి. కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాం. ఒక పచ్చిమిర్చి వేసుకున్నాం, సన్నగా కట్ చేసేసుకొని. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి, తగినంత సాల్టు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోడా పొడి అండి. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉన్నా కానీ కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఆనియన్స్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెన్నం పెట్టేసుకొని ఇలా దోస పిండి కలిపి పెట్టుకున్నాం కదా, పెన్నం బాగా హీట్ ఎక్కాక ఇలా వేసుకోవాలండి. చిన్న చిన్నవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. కారం పొడిలో తిన్నా చాలా బాగుంటుంది, చట్నీతో తిన్నా కానీ బాగుంటుందండి, లేకపోతే సాంబార్తో తిన్నా, ఎందులో తిన్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు రెండో పక్కకి ఇలా తిప్పేసుకోవాలండి. చాలా మెత్తగా చాలా బాగుంటుందండి, మృదువుగా ఉంటాయి. తర్వాత ఆ పక్క కూడా కాలిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకోవాలి ఇలా తిప్పేసుకొని. చూడండి, ఇప్పుడు తీసేసుకుంటున్నాం. ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇలాగే అన్నీ వేసేసుకోవాలి. ఎప్పుడైనా మనం పెన్నం మీద దోశ సరిగ్గా రాకపోతే ఇలా వేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. దోశలైనా సరిగ్గా రావు కానీ ఇది చాలా బాగా వస్తాయండి. ఇందులో మీకు ఇష్టమైతే క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా కాలిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇలా చిన్న చిన్న దోశలు వేసేస్తే వాళ్ళకు కూడా బాగా ఇష్టంగా తింటారండి, చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి. ఇటు సైడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. నిజంగా చెప్తున్నానండి, దోశలు రాకపోతే ఎప్పుడైనా సరే ఇలా వేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తే ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాలనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేసింది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సూపర్. చూడండి ఎంత బాగుందో. మేమైతే సాంబార్ చేసుకున్నామండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, తిని చూస్తున్నాం. చాలా సూపర్ టేస్టీగా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.